హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ గాయస్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ సర్వర్ సీక్వెన్స్ లో ఇన్సర్ట్ అప్డేట్ అండ్ డిలీట్ కమాండ్ గురించి చూద్దాం గాయస్. ఓకే, అంతకంటే ముందు ఒక 2 minutes వేర్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం గాయస్. ఎందుకంటే వేర్ క్లాస్ యూజ్ చేస్తే మనం అప్డేట్ అండ్ డిలీట్ కమాండ్ క్వైరీస్ రాస్తాం. ఓకేనా, వేర్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ద వేర్ క్లాస్ ఈజ్ యూజ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్ ని ఫిల్టర్ చేయడానికి మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం గైస్. అది ఎలా అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ ఫ్రమ్ మెక్సికో. ఓకే, దాని క్వైరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, కస్టమర్స్ టేబుల్లోని నాకు మెక్సికో కంట్రీ వాళ్ళు మాత్రమే కావాలి. ఓకేనా, అక్కడ మనకి ఇండియా వాళ్ళు ఉండొచ్చు, అమెరికా వాళ్ళు ఉండొచ్చు, ఇంగ్లాండ్ వాళ్ళు ఉండొచ్చు. సో మనకి అన్ని కంట్రీస్ లో కూడా నాకు ఓన్లీ మెక్సికోలో మాత్రమే కావాలి. సో అలా ఫిల్టర్ చేస్తున్నాం కదా. సో అలాంటి సినారియోలో మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ద కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, మనకి కస్టమర్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. అందులో నాకు ఓన్లీ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1 ఉన్న రికార్డ్ డేటా మాత్రమే కావాలి. ఆ రికార్డ్ మాత్రమే కావాలి. ఓకేనా, ఇక్కడ చూసి అబ్జర్వ్ చేశారు కదా వేర్ కండిషన్ అనేది ఎలా యూజ్ చేస్తాము. ఓకేనా, అలాంటి సినారీలో కూడా మనం వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓకేనా, చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ ద కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ 80. ఓకేనా, కస్టమర్ ఐడి అనేది 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నాకు కావాలి. 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళంటే మనకి థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఓకేనా, అందులో కస్టమర్ ఐడి వచ్చేసి మనకి 80 అంటే 80 కంటే ముందు ఉన్న 1 to 79 నాకు వద్దు. 80 నుంచి మనకి 1000 రికార్డ్స్ వరకు నాకు కావాలి. ఓకేనా, అలాంటి సినారీలో కూడా మనం ఏ క్లాస్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, చూడండి, ద ఫాలోయింగ్ ఆపరేటర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ వేర్ క్లాస్. ఈ ఆపరేటర్స్ అన్ని కూడా మనం వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. బిట్వీన్ ఆపరేటర్లు కూడా యూజ్ చేస్తాం, లైక్ ఆపరేటర్. డోంట్ వరీ గాయస్, నేను దీనికోసం నేను ఒక సపరేట్ సెషన్ తీసుకుంటా, మీకు క్లాస్ చెప్తా, డెఫినెట్ గా వీడియో కాల్ చేస్తాను. డోంట్ వరీ. చూద్దాం ఇప్పుడు. ఇన్సర్ట్ క్లాస్ వచ్చేసి ఇన్సర్ట్. ఓకేనా, ఇన్సర్ట్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి ఇన్సర్ట్ కమాండ్ ఏంటి? ద ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ ద న్యూ రికార్డ్స్. ఓకేనా, ఆ ఇన్సర్ట్ కమాండ్ అనేది మనం యూజ్ టు ఇన్సర్ట్ ద న్యూ రికార్డ్ ని ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఇట్ ఈస్ పాసిబుల్ టు రైట్ ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఇన్ 2 ways. మనం రెండు విధాలుగా మనం ఈ క్వైరీని రాసి మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా, దీని సింటాక్స్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఓకేనా, ఇది ఇక్కడ టేబుల్ నేమ్ అండి. ఇక్కడ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఏవైతే కాలమ్స్ లో మనం డేటాని ఇన్సర్ట్ చేయాలో ఆ కాలమ్ నేమ్స్ అండ్ దాని యొక్క వాల్యూ. కాలమ్ 1 యొక్క వాల్యూ 1, కాలమ్ 2 యొక్క వాల్యూ 2, కాలమ్ 3 యొక్క వాల్యూ 3. ఓకేనా, ఇది guys దీని సింటాక్స్. దీని ప్రాక్టికల్ ఒకసారి చెక్ చూద్దాం. ఓకే, చూద్దామండి. నేను ఒక యూజర్స్ యూజర్స్ 1 అనే టేబుల్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, టేబుల్ క్రియేట్ అయింది. స్టార్ యూజర్స్. ఓకే, చూడండి గాయస్, ఐడి నేమ్ ఏజ్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. దానికి సింటాక్స్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అనేది టేబుల్ నేమ్. ఇప్పుడు నేను ఏదైతే టేబుల్ నేమ్ ఇచ్చానో ఇది. సో యూజర్స్ 1 అనేది నా టేబుల్ నేమ్. ఓకేనా, టేబుల్ నేమ్ ఇచ్చా. ఐడి కాలమ్ 1, నేమ్ కాలమ్ 2, ఏజ్. ఓకే, నేను ఈ 3 కాలమ్సే కదా తీసుకుంది ఇక్కడ. ఐడి నేమ్ ఏజ్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఐడి నేమ్ ఏజ్. ఐడి యొక్క వాల్యూ వచ్చేసి 1, నేమ్ యొక్క వాల్యూ వచ్చేసి శ్రీకాంత్. ఓకే గాయస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నేను సింగిల్ కోట్ లో ఇచ్చా. ఓకేనా, వేర్కార్ డేటా టైప్ ఉన్న వాల్యూ అనేది మనం సింగిల్ కోట్ లో ఇవ్వాలి. ఓకేనా, వేర్కర్ కానీ ఎన్వర్కర్ కానీ. ఓకే, నెక్స్ట్ ఏజ్. ఏజ్ వచ్చేసి 25. ఓకేనా, ఏజ్ వాల్యూ వచ్చేసి 25. ఇది గాయస్, నేను సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, 1 row ఎఫెక్టెడ్. ఓకే, డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం. సెలెక్ట్
Star from users one select script. చూడండి guys, 1 శ్రీకాంత్ 25 ఇలా మనం క్వైరీ రాసుకుంటాం guys డేటాని ఇన్సర్ట్ చేయడానికి. ఇంకో విధంగా కూడా మనం క్వైరీ అనేది రాసి మన డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇన్సర్ట్ జస్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి మనకి యూజర్స్ వన్ వాల్యూస్ ఆఫ్ టూ సెకండ్ రికార్డ్ కదా, సో అందుకే నేను 2 తీసుకున్నా గైస్. ఓకే, నేమ్ వచ్చేసి సమ్ టామ్ అండ్ ఏజ్ వచ్చేసి టామ్ గార్డ్ ఏజ్ వచ్చేసి మనకి ఒక 36 ఇచ్చుకోండి. ఓకే, ఈ సింటాక్స్ ఇలా కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్. ఓకే, 1 రో ఎఫెక్టెడ్ అయిందా లేదా చూద్దాం. చూడండి గైస్, సెకండ్ రికార్డ్ టామ్ అండ్ 36 ఏజ్ వచ్చేసి. ఓకేనా, ఇలా రెండు విధాలుగా కూడా మనం డేటా అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు గైస్ ఇన్సర్ట్ క్వైరీస్ లో. ఓకేనా, మల్టిపుల్ రికార్డ్స్ సెర్చ్ చేస్తారు. రికార్డ్ క్లియర్ గా 1 2 3 4. ఓకేనా గైస్, మనం ఇక్కడ ఐడి ఇవ్వకుండా ఐడెంటిటీ కాలం అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది గైస్, ఒక కీవర్డ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని కూడా మనం ఐడెంటిటీ కాలం యూజ్ చేసుకొని మనం ఇలా ఇవ్వకుండా అది డిఫాల్ట్ వస్తుంది. అది నేను కమింగ్ క్లాసెస్ లో మీకు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం మాన్యువల్ ఇచ్చేద్దాం. 5 6 నేమ్ కూడా చూడండి 6 టీ 60 6. మనకి 6 7 వచ్చింది. ఓకే, అన్ని సెలెక్ట్ చేసి మనం ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చేయొచ్చు. ఇక్కడ మనం ఎట్ ఏ టైం కూడా సెలెక్ట్ చేసినా కానీ మనకు డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, అది చూపించడానికి మీకు ఇలా చేస్తారు. సెలెక్ట్ 1 2 3 4 4 రికార్డ్స్ ఎట్ ఏ టైం సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా, అది డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి యూజర్స్. ఓకేనా, ఎక్స్పెంట్ చూడండి. సెకండ్ టామ్ ఏజ్ వచ్చేసి 36, 3 వచ్చేసి టీ ఏజ్ వచ్చేసి 6 అండ్ 4 వచ్చేసి మోడ్ 86 ఏజ్. ఫిఫ్త్ రికార్డ్ వచ్చేసి రామ్ 96 6 తిరు 56. ఓకేనా, ఇలా ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటా అనేది ఇలా ఇన్సర్ట్ చేస్తాం గైస్. ఓకేనా, నెక్స్ట్ అప్డేట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. The update statement is used to modify the existing records in a table. ఓకే గైస్, మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా గైస్, మనం ఏదైనా డేటాని ఎడిట్ చేయడానికి మనం మోడిఫై చేయడానికి మనం అప్డేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అనేసి, అది ఎలా అనేది చూద్దాం. ఓకేనా, దీని సింటాక్స్ వచ్చేసి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం 1 ఈక్వల్ టు వాల్యూ 1. మనం ఏ కాలం అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఆ వాల్యూ ఇవ్వాలి, దాని యొక్క వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ కాలం అంటే మనం ఒక కాలం అయినా మనం ఎట్ ఏ టైం అప్డేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, దాని క్వైరీ ఇది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ వేర్ కండిషన్ నేను యూజ్ చేస్తాను. వేర్ కండిషన్ యూజ్ చేయటం ఫిల్టర్ చేస్తున్నా అంటే ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే మనం అప్డేట్ చేయగలం ఇక్కడ. ఓకేనా, ఎట్ ఏ టైం చూడండి. ఎగ్జాంపుల్
చూడండి అప్డేట్ యూజర్స్ 1 అనేది నా టేబుల్ నేమ్. ఓకేనా, సెట్ ఏజ్ ఈక్వల్ టు 31. ఓకేనా, చూపిస్తా చూడండి. ఇక్కడ నాకు ఐడి ఈక్వల్ టు 1 యొక్క ఏజ్ వచ్చేసి 31 ఉంది కదా గాయస్. నేను ఏజ్ వచ్చేసి 100 గా నేను మోడిఫై చేయాలనుకుంటున్నా. ఓకేనా, జాన్ డి అనేవాడి ఏజ్ వచ్చేసి 100, కానీ అక్కడ బై మిస్టేక్ 31 అని పడ్డది. వాడు యొక్క ఏజ్ అనేది నేను మోడిఫై చేయాలనుకుంటున్నా. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, సింటాక్స్ వచ్చేసి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఏజ్ అనేది కాలం. ఏ కాలం, నేను ఏజ్ అనే కాలం ని నేను మోడిఫై చేయాలనుకుంటున్నా. ఓకేనా, 100 ఇవ్వాలనుకుంటున్న వాడి ఏజ్. ఓకే, ఏ రో అది ఐడి ఈక్వల్ టు 1. ఓకేనా, ఈ రికార్డ్ రో ఎఫెక్ట్ చెక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. చూడండి గైస్, ఐడి ఈక్వల్ టు 1 శ్రీకాంత్, ఏజ్ వచ్చేసి 100. ఓకేనా, ఫస్ట్ రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఓకే గైస్, ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అప్డేట్ కమాండ్ గురించి. ఓకేనా, అండ్ నెక్స్ట్ డిలీట్ కమాండ్. The delete statement is used to delete the existing records in a table. ఓకేనా, ఎగ్జిస్టింగ్ టేబుల్లో మనం డేటా అనేది డిలీట్ చేయడానికి, రికార్డ్స్ డిలీట్ చేయడానికి మనం డిలీట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, దాని సింటాక్స్ వచ్చేసి టేబుల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. ఓకేనా, ప్రాక్టికల్ వచ్చింది ఇంకా క్లియర్ ఉంటుంది. ఓకే, డిలీట్ ఫ్రమ్ యూజర్స్. ఓకే, డిలీట్ ఫ్రమ్ యూజర్స్ అనేది ఏంటి, నా టేబుల్ నేమ్ యూజర్స్ 1 కదా. నా టేబుల్ నేమ్ ఏంటి, యూజర్స్ 1. టేబుల్ నేమ్ యూజర్స్ 1. ఓకేనా, యూజర్స్ 1 వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకేనా, నేను ఐడి ఈక్వల్ టు 1 ఆ రికార్డ్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఐడిని బేస్ చేసుకొని ఎందుకు నేను క్వైరీస్ అని రాస్తున్నా, ఎందుకంటే ఐడి అనేది మనకి యూనిక్ కాబట్టి. ఇక్కడ మనకి కమింగ్ క్లాసెస్ లో ప్రైమరీ కీ గురించి మనకి వస్తుంది గాయస్. ఓకేనా, మనకి ఏదైతే యూనిక్ గా ఉంటుందో, మోడిఫై చేయడానికి వీలు లేకుండా ఉంటుందో, ఆ వాటిని మాత్రమే బేస్ చేసుకొని మనం క్వైరీస్ రాస్తాం. ఇప్పుడు ఐడి అనేది ఫర్ సపోజ్ ఎంప్లాయ్ ఐడి అనుకోండి, అది ఎవరికైనా యూనిక్ ఉంటది కదా, అది చేంజ్ చేయడానికి ఉండదు కదా. ఓకే, అలాంటి ఐడి కాబట్టి యూనిక్ ఉంటది కాబట్టి ఐడి బేస్ చేసుకొని మనం డిలీట్ చేద్దాం. ఓకేనా, డిలీట్ చేస్తాం. ప్రైమరీ కీ అనేది ఆ, దీనికి మనం అప్లై చేస్తాం గాయస్. అది కమింగ్ క్లాసెస్ లో మీకు కన్స్ట్రక్ట్ చెప్పినప్పుడు ప్రైమరీ కీ గురించి చెప్తా. ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీకు డిలీట్ ఎలా చేయాలి, దాని క్వైరీ ఎలా రాయాలి అనేది మీకు క్లాస్ ద్వారా అర్థమవుతుంది. ఓకేనా గాయస్, ఎగ్జిక్యూట్ చేయండి. నేను ఐడి ఈక్వల్ 1 అంటే ఫస్ట్ ఐడి లో ఉన్న రికార్డు మొత్తం. గాయస్, మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, చెప్పండి. ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1 అంటే మనకి ఈ రో మొత్తం, ఈ రికార్డు మొత్తం డిలీట్ అవుతుంది గాయస్. ఓకేనా, దాని మీనింగ్ అది. డిలీట్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్ లోని ఐడి ఈక్వల్ టు 1, ఐడి ఈక్వల్ టు 1 రికార్డు మొత్తం డిలీట్ అయిపోతుంది. చూద్దాం రో ఎఫెక్ట్ అయిపోయింది, ఒక రో ఎఫెక్ట్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. శ్రీకాంత్ ఉన్నాడా, లేడు. ఓకే గాయస్, డిలీట్ కమాండ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా గాయస్,
మీకు లాస్ట్ క్లాస్‌లో నేను ట్రంకెట్ కమాండ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! ఇక్కడ ట్రంకెట్ కమాండ్ కూడా యూజ్ చేద్దాం చూడండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను మీకు డ్రాప్ అండ్ డిలీట్ అండ్ ట్రంకెట్ అని 3 కమాండ్స్ గురించి చెప్పాను. మీరు ఈ 3 కమాండ్స్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఇది టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ గైస్. ఇది ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ సెర్చ్ చేయండి. నేను సెకండ్ రికార్డ్ అని డిలీట్ చేయాలను. డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డిలీట్ కమాండ్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ రికార్డ్స్, ఇండివిజువల్ రికార్డ్స్ మాత్రమే మనం డిలీట్ చేయగలం. ఓకేనా? అలాంటి సినారియోలో మాత్రమే డిలీట్ కమాండ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ట్రంకేట్ చూద్దాం. ట్రంకేట్ కమాండ్ చూడండి. ఓకే. కమాండ్ సక్సెస్ఫుల్ అవుతుంది. చెక్ చేద్దాం. జస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. యూజర్స్ 1 కదా! సారీ గైస్. మీకని డిలీట్ అవ్వట్లేదు. ఓకే. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? చూడండి గైస్. అర్థమైందా మీకు డిఫరెన్స్? టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్ ఇది SQL లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు మిమ్మల్ని. ఓకేనా? డిలీట్ కి, డ్రాప్ కి అండ్ ట్రంకెట్ కి డిఫరెన్స్ ఏంటనేది. డిలీట్ అనేది మనకి స్పెసిఫిక్ రికార్డ్స్ మాత్రమే డిలీట్ చేయగలం. డిలీట్ కమాండ్ యూజ్ చేసి, ట్రంకెట్ యూజ్ చేసి మనం హోల్ డేటా మొత్తం ఎట్ ఏ టైం డిలీట్ చేసుకోవచ్చు గైస్. ఓకే. చూసారు కదా అలా. మరి డ్రాప్ ఎలా? డ్రాప్ డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి? యూజర్స్. ఓకే. ఎగ్జిక్యూట్ కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఓకే. చూద్దాం ఆ టేబుల్. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ యూజర్స్ వన్. టేబుల్ కూడా డిలీట్ అయింది. ఓకే. మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా? డిలీట్ కమాండ్ వచ్చేసి స్పెసిఫిక్ రికార్డ్స్ డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం. ట్రంకెట్ కమాండ్ వచ్చేసి మనం హోల్ డేటాని ఎరేస్ చేయడానికి యూజ్ చేస్తాం. డ్రాప్ వితౌట్ స్ట్రక్చర్ మనం హోల్ డేటాని డిలీట్ చేస్తాం ట్రంకెట్ కమాండ్ యూజ్ చేసి. డ్రాప్ టేబుల్ యూజ్ చేసి మనం విత్ స్ట్రక్చర్ హోల్ డేటాతో పాటు విత్ స్ట్రక్చర్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇది గాయస్ ట్రంకెట్, డిలీట్ అండ్ డ్రాప్ డిఫరెన్స్. ఓకేనా? టుడే క్లాస్ వాస్ కంప్లీటెడ్. మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఓకే గాయస్, మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతా ఉంటే SQL కి, నేను టాప్ 20 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ షార్ట్స్ చేసే గాయస్. మీరు ఎవరైనా యూజ్ డెఫినెట్ గా యూజ్ అవుతుంది మీకు. డెఫినెట్ గా వాచ్ చేయండి. వీలైతే నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.